మరి ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కాదు, కానీ అది యాదృచ్ఛికమో లేకుంటే ప్రయత్నమో. రేవంత్ రెడ్డి వచ్చి 3 మాసాలైంది, అంటే 90 రోజుల్లో. వాస్తవ గణాంకాల ప్రకారం ఈ 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇది ఆయనకి క్రెడిటా లేకుంటే అంతకుముందు చేసిన ప్రభుత్వం క్రెడిట్ అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. బట్ ఏదేమైనా సరే ఆయన హయాంలో 30,000 మందికి ఉద్యోగాలు రావటం ఒక శుభ పరిణామం. మరి రాబోయే దినాల్లో ఇంకా మంచి ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించాలని అనుకున్నట్టుగానే ఆ గ్రూప్ ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా వాటన్నిటిని నిర్వహించి ఎంతో కాలంగా పాపం వాటి కోసం ఆ ఉద్యోగాల కోసం వేచి ఉన్న ప్రత్యేకంగా దళితులు, రైతు బిడ్డలు, పాపం చాలామంది ప్రజానీకం అంతా కూడా దాని మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే ఎక్కడైతే ఎవరికైతే వాళ్ళకి స్థిరత్వం ఉండదో, ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆధారపడతారు. చూద్దాం.